నమస్తే, వెల్కమ్ టు లియో. జోగి రమేష్ ఇప్పుడు కూటమిలో ఒక హాట్ టాపిక్ కింద మారాడు. అంటే టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నాడా, లేదా ఎందుకు జోగి రమేష్ పేరు ఇప్పుడు ఇంత హాట్ టాపిక్ కింద మారింది అనే అంశంపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, జోగి రమేష్ కూటమిలో లేడు, కానీ ఎందుకని టీడీపీలో ఇంత హాట్ టాపిక్ కింద మారాడు అంటే మనకు నిన్న జరిగిన సంఘటన మనకు తెలిసిందే. అయితే పార్థసారథి గారు కావచ్చు, లేదా గౌతు శిరీష్ గారు కావచ్చు, దీని మీద వాళ్ళు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకున్నారు, వివరణ అయితే ఇచ్చుకున్నారు. అది ఎందుకంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారు చాలా సీరియస్ అయినందుకైతే ఇచ్చారు. మొత్తానికి సీఎం రమేష్ సంబంధించినటువంటి అంశాన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు, అట్లా చేశారు వీళ్ళు. చాలా లేట్గానే ఇచ్చారు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్. మీకు తెలిస్తే లోకేష్ గారు సీరియస్ అయ్యాక వాళ్ళు స్పందించారు. ఏదో అడుసు తొక్కనేల కాలు గడగనేల అంటారు కదా, అట్లాగా జోగి రమేష్ వస్తున్నాడని మాకు తెలియదు. ఎలా తెలియకుండా ఉంటుంది? అదే కదా ప్రజలు అడుగుతున్నారు. లోకేష్ అదే కదా అడిగారు, మీకు ఇంగిత జ్ఞానం లేదా అన్నాడు ఆయన. అంతకంటే చాలా తిట్టడం, తిట్టు కూడా కాదు, కానీ తిట్టు కంటే పెద్దది. ఒక మనిషికి స్పృహ ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్కి మిమ్మల్ని పిలుస్తారబ్బా, మీరేం అడుగుతారు? ఫస్ట్ ఎవరు కండక్ట్ చేస్తున్నారండి, ఎవరు వస్తారండి, ఎవరెవరు ఉంటారు, అన్ని వివరాలు అడగకుండా మీరు ఒప్పుకుంటారా? ఎవ్వడూ ఒప్పుకోడు కదా. అంటే ఒక సాధారణ స్థాయి మనిషి కూడా ఒప్పుకోడు. అలాంటిది మీరు ఒక రాజకీయ నాయకులు అయ్యి ఉండి కొలను పార్థసారథి ఎక్కడి నుంచి వచ్చాడు? వైసీపీ నుంచి వచ్చాడు కదా. మరి వచ్చిన పెద్ద మనిషి అంటే మనం చెప్తూ ఉన్నది నిజాలు అవుతున్నాయి. మీరు చూస్తే మనం మాట్లాడుతూ ఉన్నది, ఇప్పుడు మనిషి ఇక్కడ మనసు అక్కడ, ఇంకా పాత వాసనలు పోవు. అది మనిషిని వదలట్లా, వైసీపీ వాసనలు వీళ్ళని వదలట్లా. అందుకనే ఇప్పుడు ఎంత ఇక్కడ ఉన్నా కూడా అవసరం కోసం ఉన్నట్టు లెక్క. మనం చెప్తూనే ఉన్నాం, వీళ్ళందరినీ తీసుకుంటున్నారు, ఎంతవరకు నమ్మచ్చు, కోవట్లా వీళ్ళు. మనం అన్నవేవి తప్పు కాదండి. అంటే ఆలోచించాలి. ఇవాళ లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు ఆలోచించాలి? వీళ్ళు వైసీపీ నుంచి తీసుకుంటున్నారు, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. రావడం తప్పని మనం అంటల్లా. రావడం అనేది ఏమండి, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. రాజకీయంలో కావచ్చు, మామూలుగా బతకడంలో కావచ్చు, దేనికైనా కూడా ఒక చోట ఆగిపోవాలని ఎవడో అనుకోడు. కాబట్టి ఆ ఆశ వెనకాల ఇంకేదైనా దురుద్దేశం ఉందా? వీళ్ళు అక్కడ మాట్లాడుకుని వస్తున్నారా వైసీపీలో? కాదు, జెన్యున్గా వాళ్ళు ఇదే పార్టీకి అంకితం అవ్వాలని వస్తున్నారా? ఈ చిన్న ఇది ఉంటుంది చూడండి, అది తెలుసుకోవాలంటాను నేను. నిన్నను ఆవిడ కొలను పార్థసారథి ఏమన్నాడు? నాకు చంద్రబాబు గారు అంటే చాలా గౌరవం, నాకు చాలా నెత్తిన పెట్టుకున్నారు, నేను క్షమాపణలు చెప్తున్నాను అన్నాడు. ఎందుకు లేటుగా సమాధానం చెప్పావు? నువ్వు లేటుగా క్షమాపణలు చెప్పాల్సిన పనే ఉంది. నువ్వు ఒక మంత్రిగా చేసావు, నీకు ఒక స్టేచర్ ఉంది. ఇప్పుడు నిన్ను అక్కడి నుంచి నువ్వు వచ్చినా కూడా నిన్ను గెలిపించారు కదా తెలుగుదేశం వాళ్ళు, నీకు ఆ కృతజ్ఞత ఉండాలిగా. మనిషి ఎప్పుడూ కూడా విశ్వాసఘాతకుడుగా ఉండకూడదండి, కృతజ్ఞుడై ఉండకూడదు, కృతజ్ఞతతో ఉండాలి. అది లేదండి మనుషులకి. ఇది కలికాలం అనండి, ఏ కాలం అనండి. గౌతు శిరీష్ అంటారు, అసలు నాకు వస్తున్నారనే తెలియదు. అక్కడ జోగి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేస్తే వీళ్ళందరూ చక్కగా నిల్చుని వేడుక చూశారు. నెంబర్ 1. నెంబర్ 2, అదే కదా లోకేష్ ఏమడిగారు, మరి మీరందరూ ఒకే వాహనంలో ఎందుకు ఊరేగారు అని అడిగారు. కరెక్ట్ కదా. సరే ఓకేనయ్యా, నీకు తెలియదు, స్టేజ్ మీద ఆయన వచ్చాడు, సరే సాటి మనిషికి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇచ్చారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, అంతవరకు మర్యాద ఓకే. బట్ బండిలో ఎందుకు వెళ్ళారు? మీరందరూ ఒకే వాహనం మీద ఎందుకు ఊరేగారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? మీరు తెలుగుదేశం శ్రేణులకి ఏం చెప్తున్నారు? ఈరోజు సోషల్ మీడియాలో మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఇవాళ ఎలా మండిపడుతున్నారండి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు. ఇప్పుడు ఇది అవకాశమా కాదా వైసీపీ వాళ్ళకి? ఇప్పుడు ఎవరిని అంటారు? చంద్రబాబు నాయుడు అంటారు, లోకేష్ని అంటారు కదా. అంటే ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? మీ పార్టీ ఇలా ఉంటే మీరు దృష్టి పెట్టరా? మా వాళ్ళు చూసారా ఎలా ఉన్నారో అన్నట్టుగా రాదు.
అయితే ఇది కాక కొలను ఎవరైతే ఉన్నారో పార్థసారథి గారు నిన్న ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే ఇది పార్టీకి సంబంధం లేనటువంటి ఒక కార్యక్రమం, ఇది గౌడ సంఘాలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం కాబట్టి అలా పిలిచుండొచ్చేమో అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని పార్టీకి దీన్ని అంటగట్టాలంటారా లేదా పార్టీతో సంబంధం లేదనుకోవచ్చా? ఒక నిజంగా పార్టీతో సంబంధం లేని కార్యక్రమం అయితే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంటుంది గౌతు శిరీషకు కానీ లేదా పార్థసారథి గారు అంటే ఏం చెప్తారు మీరు? ఒకవేళ పార్టీకి సంబంధం లేదు ఒప్పుకుందాం, అప్పుడు మీరు ఏం చేయాలి? పర్మిషన్ తీసుకోవాలి చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ దగ్గర. సార్ ఇట్లా మా గౌడ సంఘంది, వాళ్ళు పిలుస్తున్నారు, మేము వెళ్తున్నాము, ఇక్కడ వేరే నాయకులు కూడా రావచ్చు, మాకు సంబంధం లేదు, ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, మేము వెళ్ళాలనుకుంటున్నాం, ఏమంటారు అంటే ఏ గొడవ ఉండదుగా. అది మామూలుగా అయితే మనం ఒక పార్టీకి అంకిత భావంతో పనిచేసేటప్పుడు మనం చెయ్యాల్సిన పని, అది బేసిక్ రూల్. అది ఎవడైనా సరే, ఇప్పుడు నేనున్నానండి, నేను ఈ ఆఫీస్లో పనిచేస్తున్నా, నన్ను వేరే వాళ్ళు పిలుస్తారు, నేను ఇన్ఫామ్ చేస్తాను నా హైయర్ అప్స్కి, చెయ్యాలి, చేస్తే నా మర్యాద నాకు ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున ఎవడో వచ్చి ఆవిడ అక్కడికి వెళ్ళారండి అంటే రేపొద్దున నన్ను పీకి పడేస్తే మాటకి, దాని బదులు ముందే వాళ్ళకి చెప్పాను అనుకోండి, ఓకే మీరు వెళ్తే వెళ్ళండి ఏం తప్పులేదు అని అన్నారు అనుకోండి, నా రెస్పెక్ట్ నాకు ఉంటుంది, నేను చెడ్డదాన్ని అవ్వను, అవునా కాదా? దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. అయితే నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమమే కాకుండా రాష్ట్రంలో పలు జిల్లాలలో కావచ్చు, పలు సంబంధించిన నియోజకవర్గాలలో కూడా ఇదే లుకలుకలు అయితే బయలుదేరుతున్నాయి. ఏదైతే వైసీపీ నుంచి బయటికి వచ్చి చివరిలో కూటమిలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ కూడా గెలిపించుకున్నారు. ఎందుకంటే కార్యకర్తల్లో కావచ్చు లేదా ఎవరైతే అభిమానుల్లో కావచ్చు వాళ్ళు ఎక్కడ కూడా పార్టీని ఎక్కడో పక్కన పెట్టలేదు. ఫస్ట్లో కొంత చిన్న చిన్న లుకలుకలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టి కూటమిని 164 సీట్లతో గెలిపించుకున్నారు. కానీ ఇది ఓన్లీ పార్థసారథి గారు కావచ్చు లేదా గౌతు శిరీష గారు కావచ్చు, ఈ యొక్క అంశమే కాకుండా మిగతా ఈ నియోజకవర్గాలలో కూడా ఇలాంటివే కొంత వినిపిస్తున్నట్టుగా చూస్తుంది. అయితే దీనిపైన లోకేష్ గారు దృష్టి పెట్టారా లేదా అంటే ఏం చెప్తారు? పెట్టారండి, కానీ సరిపోదు. దృష్టి కేంద్రీకరించారు, బికాజ్ దానికి చాలా పనులు ఉంటాయి కాబట్టి దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. సో ఆయన దీనికోసం కమిటీ వేసుకుంటారా లేదు కావలసిన మనుషులను పెట్టుకుంటారా మనకు తెలియదు. జరుగుతున్నాయండి, తెలియకుండా తెలుగుదేశం కూటమికి తెలియకుండా కొన్ని జరుగుతున్నాయి. అంటే ఎవడికి వాడు లోకల్ ఇంట్రెస్ట్లను బట్టి, లోకల్గా వాళ్ళకు ఉండే సంబంధ బాంధవ్యాలను బట్టి, లేదు అక్కడ జరగాల్సిన పనులను బట్టి వైసీపీతో వాళ్ళు మంచిగానే ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో చాలా సీరియస్గా దృష్టి పెట్టాలి లోకేష్ గారు. సరిపోదు, ఎందుకంటే నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు సరే వీళ్ళు పబ్లిక్గా ఇవాళ క్షమాపణ చెప్పారు అంత మాత్రాన ఈ ఇష్యూ అయిపోయిందని కాదండి, ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలి వాళ్ళు. ఇలా జరిగింది చిన్న విషయం కాదు. అంటే జోగి రమేష్ మామూలుగా వైసీపీ వాడు అనుకోండి, ఎవడు పెద్దగా పట్టించుకోడు. కానీ సీఎం ఇంటి మీద దాడికెళ్ళి ఒక మంత్రి పదవి తెచ్చుకుని లోకేష్ని బూతులు తిట్టి చంద్రబాబుని బూతులు తిట్టిన ఒక పెద్ద మనిషి అక్కడొచ్చి నిల్చుని మాట్లాడాడు అంటే, మీరు సిగ్గు లేకుండా పక్కన నిల్చుని మీరు వేడుక చూసారంటే, జ్యోతి ప్రజ్వలన చేస్తుంటే అతనితో కలిపి ఒక వాహనం మీద వెళ్ళారంటే, అంటే మీకేమీ లేదా, మీకు సిగ్గు శరం లేదా అనేది ప్రజలు అడుగుతున్నారు. సో వాళ్ళు అడుగుతున్నారండి, అడుగుతారు, సహజం కదా. ఇప్పుడు ఇది చిన్న విషయం కాదు. మీరు ఇందాక అన్నట్టుగా 164 సీట్లు వచ్చాయంటే తెలుగుదేశం కూటమిని మనం గెలిపించుకోవాలి. వాళ్ళు వేరే పార్టీ నుంచి వచ్చినా పర్వాలేదు, కానీ మన పార్టీలోకి వచ్చారు, ఇప్పుడు మన మనుషులు అనుకుని కింద నుంచి పై వరకు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి గెలిపించుకున్నారు. గెలిపించుకున్నప్పుడు ఆ విశ్వాసాన్ని వీళ్ళు చూపించుకోవాలి. సో ఇది మళ్ళా జరగకుండా చూసుకోవాలి. రేపొద్దున మళ్ళా మనం ఇంకోసారి సారీ చెప్పుకునే పరిస్థితి ఎవరికి రావద్దండి. సారీ చెప్పుకునే పరిస్థితి వస్తే పార్టీ వదిలిపెట్టే పరిస్థితి రావాలి, ఆ భయం వాళ్ళకి రావాలి. అది లోకేష్ క్రియేట్ చేయాలి. అయితే దీనిపైన ఏదైనా చర్యలు తీసుకొని కొంత నియమ నిబంధనలు కానీ ఇవన్నీ కూడా మార్చే అవకాశం ఉందంటారా తొందరలోనే? తప్పకుండా ఒక విధి విధానాలు రూపొందించుకుని ఇప్పుడు వీళ్ళని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా పిలిచి ఆయన మాట్లాడాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉండాలి అంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకుని పార్టీ పరంగా ఇగో ఇలా ఉండాలి, ఇలా ఉండకపోతే మీరు వెళ్ళిపోండి అని ఒక గట్టిగా చెప్పే ఒక ఇదిగా మాత్రం లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిర్ణయాలు తీసుకోవాలి. అయితే దీంట్లో ఇంకొక క్యారెక్టర్ కూడా ఎంటర్ అయిందని చెప్పి అనుకోవాలి. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉన్నటువంటి ఒక ఎవరైతే బుద్ధ వెంకన్న గారు ఉన్నారో ఆయన కూడా చాలా ఎమోషనల్గా మారి మేము పార్టీ కోసం ఎంతో
పోరాటం చేస్తూనే ఉన్నాం. గత ఎన్నికల్లో కూడా ఎంతోమంది ఏదైతే సీఎం ఇంటిపైన ఎక్స్ సీఎం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేస్తానికి వచ్చినప్పుడు కూడా అక్కడ నేనే ఉన్నాను. నాతో పాటు ఉన్నటువంటి నా యొక్క కార్యకర్తలు ఒక అతను కూడా చనిపోయాడు దాని తర్వాత. సో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలా జోగి రమేష్ ఇలా రావడాన్ని ఎలా చూడాలి, దీనిపైన మమ్మల్ని మా యొక్క కృషిని కానీ మా యొక్క పోరాటాన్ని గుర్తింపు ఉందా లేదా అన్నట్టు కూడా తను ఎమోషనల్ అవుతూ వస్తున్నాడు. నిజంగా ఇవి ఇక్కడితో ఆగుతున్నాయి అనుకోవచ్చా, లేదా మిగతా నియోజకవర్గాల్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఏంటి చెడు అంత తొందరగా ఆగుతుందా? అందులో జగన్మోహన్ రెడ్డి తక్కువవాడా? ఎక్కడికక్కడ అతను మనుషులు పెట్టుకుంటాడుగా. దాన్ని ఏమనాలి, కోవట్లు అనాలో, లేకపోతే వాళ్ళ ఇది రహస్యాలు అందించే వాళ్ళు అనాలో, లేకపోతే వీళ్ళతో కలవటానికో ఖచ్చితంగా ఉంటాయండి. కాకపోతే వాటిని గుర్తించమని చెప్తున్నాం. ఇవాళ బుద్ధా వెంకన్న గారు ఎమోషనల్గా అయ్యారు అంటే అది సహజం, ఆయన కష్టపడ్డాడు. అలాంటి వాళ్ళనే గుర్తించాలి మనం, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఆవేదనను అర్థం చేసుకోవాలి. అది లోకేష్ అర్థం చేసుకున్నారనే మనకి అనిపిస్తోంది. సో దాని మీద ఇంకా గట్టిగా కృషి చేయాలని మనం కోరుకుంటున్నాం. సో చూద్దాం మేడం, మొత్తానికి ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది, అదిగాక లోకేష్ గారు ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారో చూద్దాం. మరి నమస్తే. Please subscribe to Leo News for more videos.